హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గణితం బై ప్రీతం. మన కాంప్లెక్స్ నెంబర్ సిరీస్లో 4th 5th 6th వీడియో వచ్చేసి ఏంటంటే ఈ వీడియోలో మనం ముందు డిస్కస్ చేసిన కాన్సెప్ట్స్లో నుంచి కొన్ని ప్రాబ్లమ్స్ని డీటెయిల్గా చూద్దాము. సో మన ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి ఏంది, ఇఫ్ ఎక్స్ ప్లస్ ఐవై ఈజ్ ఈక్వల్స్ టు 1/1 plus cos theta plus I sin theta, then show that 4x square minus 1 is equals to 0. very important. ఫస్ట్ మనకి ఏమి ఇచ్చిండో రాసుకుందాం. ఓకే, మార్కర్ వాడట్లేదు మంచిగా, సో ఇంకో మార్కర్ తెస్తున్నా. ప్లస్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు, ఓకే ఇది బాగానే వస్తుంది. మనకి ఇది ఇచ్చిండు, మనల్ని ఏం ప్రూవ్ చేయమంటుండు, 4x square minus 1 is equals to 0. ఈ ఎక్స్ ఏంది, ఎక్స్ స్క్వేర్ ఎక్కడికి నుంచి వచ్చిందంటే ఎక్స్ అంటే రియల్ పార్ట్ ఆఫ్ ద కాంప్లెక్స్ నెంబర్. ఇది కాంప్లెక్స్ నెంబర్ కదా, ఈ కాంప్లెక్స్ నెంబర్లో ఉన్న రియల్ పార్ట్ ఏదైతుందో దట్ ఈస్ నథింగ్ బట్ ఎక్స్. సో మనం ఇప్పుడు ఏం చేయాలి, అల్టిమేట్గా మనము దీన్ని సాల్వ్ చేసి ఇందులో ఉన్న రియల్ పార్ట్ అంటే ఎక్స్ వాల్యూ కనుక్కున్న తర్వాత ఈ ఈక్వేషన్లో పెట్టి సాల్వ్ చేస్తే మనకి ఏం రావాలంటే 0 రావాలి. అదే మనల్ని ప్రూవ్ చేయమంటుండు లేదా షో దట్ చేయమంటుండు. సో ఎట్లా చేస్తాము, మనకేమో ఎక్స్ ప్లస్ ఐవై ఇది ఈక్వల్స్ టు 1/1 plus cos theta plus I sin theta అని ఇచ్చాడు. సో దీన్ని సాల్వ్ చేయాలి. దీన్ని సాల్వ్ చేసి మనం ఏం చేయాలంటే, దీన్ని సాల్వ్ చేస్తే మనకు ఒక కాంప్లెక్స్ నెంబర్ వస్తుంది, దాన్ని దీంతో కంపేర్ చేసి ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. ఓకే, కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది, చేస్తుంటే అర్థమైపోతుంది. సో నేను ఎప్పుడైనా మీకు కాంప్లెక్స్ నెంబర్స్లో ఫ్రాక్షన్ వచ్చిందంటే ఏం చేయమని చెప్పిన, స్ట్రైట్ అవే రేషనలైజింగ్ ద డినామినేటర్. సో మనం ఏం చేయాలి, ఇప్పుడు డినామినేటర్ని రేషనలైజ్ చేయాలి. సో ఇక్కడ మనకి ఏముంది, ఇక్కడ 1 plus cos theta plus I sin theta. సో దేంతో రేషనలైజ్ చేస్తామంటే దీని యొక్క కాంజుగేట్ తోటి. సో కాంజుగేట్ అంటే తెలుసు కదా, సింపుల్గా రియల్ పార్ట్కి ఇమాజినరీ పార్ట్కి మధ్యలో సింబల్ ఏముంది, ప్లస్, దాన్ని చేంజ్ చేయాలి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్గా అంటే మైనస్. సో 1 plus cos theta minus I sin theta by 1 plus cos theta మైనస్ ఐ సైన్ థీటా. క్లియరా? సో ఎప్పుడైనా మనకి ఫ్రాక్షన్ ఉంటే రేషనలైజ్ చేయాలి డినామినేటర్ యొక్క కాంజుగేట్ని రేషనలైజ్ చేయాలి. సో కాంజుగేట్ అంటే సింపుల్, ఇక్కడ ప్లస్ ఉంటే మైనస్ పెట్టుకొని మల్టిప్లై డివైడ్ చేయాలి, దట్ ఈస్ నథింగ్ బట్ రేషనలైజింగ్. సో ఎక్స్ ప్లస్ ఐవై ఈజ్ ఈక్వల్స్ టు 1 ఇంటూ దిస్ ఎంత మొత్తం అదే కదా, సో 1 plus cos theta మైనస్ ఐ సైన్ థీటా. క్లియరా? తర్వాత కింద చూడండి జాగ్రత్తగా. ఓకే, కింద చూడండి, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఏమవుతుంది, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఈజ్ నథింగ్ బట్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. అంటే ఏ స్క్వేర్ అంటే ఏ ప్లస్లో ఏముంది 1 plus cos theta హోల్ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే బి ప్లస్లో ఏముంది ఐ సైన్ థీటా. క్లియర్గా అర్థమైందా? ఇట్లా మనము రేషనలైజ్ చేయడం వల్ల మనకి ఈ యూజ్ ఉంటుంది. సో ఎక్స్ ప్లస్ ఐవై ఈజ్ ఈక్వల్స్ టు 1 plus cos theta మైనస్ ఐ సైన్ థీటా బై 1 plus cos theta హోల్ స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కదా, సో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab అంటే 2 ఇంటూ 1 ఇంటూ cos theta 2 cos theta మైనస్ ఐ సైన్ థీటా హోల్ స్క్వేర్ అంటే ఐ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా. క్లియరా? చలో, ఎక్స్ ప్లస్ ఐవై ఈజ్ ఈక్వల్స్ టు 1 plus cos theta మైనస్ ఐ సైన్ థీటా బై, ఓకే ఇందులో కొంచెం ఇంకా అయిపోతుంది, కొత్తదాన్ని తీసుకున్నాం కానీ అయిపోయింది.
సో చూడండి 1 ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ప్లస్ 2 కాస్ తీటా, ఐ స్క్వేర్ అంటే -1 కదా, మైనస్ ఇంటూ -1 ప్లస్ 1 ప్లస్ సైన్ స్క్వేర్ తీటా. క్లియరా? మీకోసమే నేను మెల్లగా చెప్తున్నా. ఓకే, నెక్స్ట్ చలో. కాస్ స్క్వేర్ తీటా ప్లస్ సైన్ స్క్వేర్ తీటా అంటే 1 ప్లస్ 1 ప్లస్ 2 కాస్ తీటా. క్లియరా? చలో. ఇక్కడ 1 + 1 2 అవుతుంది కాబట్టి 2 కామన్ తీస్తున్నా. ఎట్లా చెప్పండి? 1 + 1 2 కదా, ఈడ 2 ఉంటుంది, ఈడ 2 ఉంటుంది, 2 కామన్ తీసిన. క్లియరా? ఇప్పుడు చూడండి జాగ్రత్తగా, సపరేట్ రాసుకుంటున్నాను చూడండి. డినామినేటర్ని రాసుకోవచ్చా? ఎస్. క్లియరా? పక్కానా? సో ఇప్పుడు ఇందులో మనకి రియల్ పార్ట్లో చూడండి, 1 + cos θ 1 + cos θ క్యాన్సిల్. అప్పుడు మనకి ఏం మిగిలింది చెప్పండి? క్యాన్సిల్ అయితే 1/2 మైనస్ I sin θ/2 × 1 + cos θ. సో మనం అల్టిమేట్గా దీన్ని సాల్వ్ చేయడానికి ఎందుకు సాల్వ్ చేసినామంటే మనకి ఎక్స్ వాల్యూ రావడానికి. సో ఇప్పుడు కంపేర్ చేయండి, ఎక్స్ ప్లేస్లో ఏముంది ఇక్కడ 1/2. సో మనకి ఏం వాల్యూ వస్తుంది ఎక్స్ ప్లేస్? ఓకే, ఇక్కడనే ఇద్దాం. ఎక్స్ = 1/2 వచ్చింది. సో మనల్ని ఏం షో చేయమన్నాడు? జాగ్రత్త చూడండి, ఏం షో చేయమన్నాడు? 4x² - 1 = 0 అని షో చేయమన్నాడు. స్పేస్ లేదు కాబట్టి నేను ఇక్కడ ఐఎమ్ ట్రయింగ్ టు డూ ఇట్ హియర్. 4x² - 1 = 0 అని ప్రూవ్ చేయమన్నాడు. ఓకే, = 0 అని కాకుండా మనం ఇక్కడ చేద్దాం. 4 × x², x ఎంత? 1/2. సో 1/2 హోల్ స్క్వేర్ -1. సో 4 × 1/2 అంటే 1/4 -1. 4 క్యాన్సిల్, 1 - 1 ఈజ్ నథింగ్ బట్ 0. సో 4x² - 1 చేస్తే మనకి ఎంత వచ్చింది? 0. సో 0 = 0 కాబట్టి ప్రూవ్డ్ అని అర్థం. సో ఈ విధంగా మనము ఇట్లాంటి క్వశ్చన్ మనల్ని అడుగుతుండు పక్క ఫైనల్ ఎగ్జామ్లో. సో మీరు జాగ్రత్తగా యూస్ చేయాలి. నేను ఎందుకు చెప్పిన అంటే ఇది చాలా ఇయర్స్ అడిగింది కాబట్టి స్లోగా చెప్పిన. ఇదే క్వశ్చన్ మనకి ఫైనల్ ఎగ్జామ్లో కూడా రావచ్చు. సో క్లియర్గా అర్థమైందా? ఓకేనా? చలో. సో ఇప్పుడు మన నెక్స్ట్ క్వశ్చన్ ఏందో చూద్దాం. సో మన నెక్స్ట్ ప్రాబ్లం యొక్క క్వశ్చన్ ఏంది? ఇఫ్ z = cos θ, sin θ, then find value of z - 1/z. ఓకే, మనల్ని ఏం అడిగిందంటే z అనేది cos θ, sin θ ఇచ్చిండు, z - 1/z కనుక్కోమన్నాడు. సో చాలామంది కాంప్లెక్స్ నెంబర్స్లో ఈ ఏమంటారు రిప్రజెంటేషన్ని మర్చిపోతారు. z = a, b అనే రిప్రజెంటేషన్ని మర్చిపోవద్దు. మనం z = a + ib జోష్లోనే ఉన్నాం. సో మధ్యలో కొన్ని ఇట్లాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మనం ఆలోచించి మళ్ళీ వెనకలికి రావాలి. ఎవరికైతే z = a, b ఈ కాంప్లెక్స్ నెంబర్ రిప్రజెంటేషన్ గురించి తెలీదు, దాని ప్రాపర్టీస్ తెలీదు, అట్లున్నప్పుడు కాంప్లెక్స్ నెంబర్స్ని ఎట్లా యాడ్ చేయాలో తెలియదు, మల్టిప్లై చేయాలో తెలియదు అంటే నా సెకండ్ వీడియోను ఫస్ట్ వీడియోను చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? సో ఎప్పుడైతే మనకి a + ib ఫార్మాట్లు లేదనుకోండి, అప్పుడు కొంచెం మనకి కన్ఫ్యూజన్ ఉంటుంది. బట్ ఆ కన్ఫ్యూజన్ ఏం అవసరం లేదు. సో చూడండి, నేను ఒకటి రాస్తా. ఇఫ్ z = a, b, then 1/z is called multiplicative inverse of z, and 1/z is equals to a/a² plus b² comma minus b/a² plus b². ఓకేనా? సో ఇది ఎందుకు రాసిన అంటే ఇక్కడ మనకి ఏముంది? z - 1/z ఉంది. సో 1/z ఈజ్ నథింగ్ బట్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ z అనమాట. సో
సో దాన్ని మనం ఈజీగా ఎట్లా కనుక్కోవచ్చు, ఈ ఫార్ములా తోటి. సో ఇది మీకు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో జెడ్ అంటే ఏంది, కాస్ టీటా కామా సైన్ టీటా మైనస్ 1/z అంటే ఏ, అంటే కాస్ టీటా బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, అంటే కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా, కామా మైనస్ సైన్ టీటా బై కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా. క్లియరా? సో నెక్స్ట్ కాస్ థీటా కామా సైన్ థీటా మైనస్ కాస్ థీటా బై కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా అంటే 1 మైనస్ సైన్ థీటా బై కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా అంటే 1. ఓకే, నెక్స్ట్ సో కాస్ థీటా కామా సైన్ థీటా మైనస్ ఇంటూ కాస్ థీటా. ఓకే, అవసరం లేదు. సో మైనస్ ఉంది కాబట్టి సో ఇది సింపుల్గా దీని అర్థమైందంటే ఈ కాంప్లెక్స్ నెంబర్ నుంచి ఈ కాంప్లెక్స్ నెంబర్ సబ్ట్రాక్ట్ చేయాలి. ఎట్లా చేస్తాము, సింపుల్, a1 మైనస్ a2 అంటే కాస్ థీటా మైనస్ కాస్ థీటా కామా b1 మైనస్ b2 అంటే సైన్ థీటా మైనస్ ఆఫ్ మైనస్ సైన్ థీటా. సో కాస్ థీటా మైనస్ కాస్ థీటా అంటే 0, సైన్ థీటా మైనస్ ఆఫ్ మైనస్ సైన్ థీటా అంటే ప్లస్. సో సైన్ థీటా ప్లస్ సైన్ థీటా అంటే 2 సైన్ థీటా. సో ఈ విధంగా మనకి z మైనస్ 1/z అనేది ఈజీగా సాల్వ్ అయిపోయింది. ఇంకో విధంగా కూడా సాల్వ్ చేసుకోవచ్చు, బట్ ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. ఏంటంటే మనం ఈ జెడ్ని ఈ ఆర్డర్ పేడ్లో ఇచ్చింది కదా, దాన్ని మనం a ప్లస్ ఐబీలో కన్వర్ట్ చేయొచ్చు. ఎట్లా, z ఇది ఈక్వల్స్ టు కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా. ఓకే, ఇట్లా కన్వర్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ z వాల్యూ పెట్టుకొని సాల్వ్ చేయొచ్చు, బట్ ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. అందుకే నేను మీకు మనం ఆల్రెడీ బేసిక్స్ కవర్ చేసినాం కాబట్టి ఇట్లా చెప్పిన. హోప్ మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నా. చలో మన నెక్స్ట్ సమ్ ఏంది, ఇఫ్ z is equals to 2 minus 3i then show that z square minus 4z plus 13 is equals to 0. మనకి ఏమి ఇచ్చిండు, z is equals to 2 minus 3i ఇచ్చిండు. మనల్ని ఏం కనుక్కోమంటుండు, ఏం షో చేయమంటుండు, z square minus 4z plus 13 is equals to 0. అయితే ఇది ఎంత ఈజీగా అంటే అంత ఈజీగా ఒక మెథడ్లో చేయొచ్చు. ఇంకొక మెథడ్ ఏంటంటే ఇంకా కామన్ మెథడ్ అనమాట. సో ఫస్ట్ నేను ఈజియెస్ట్ మెథడ్ చెప్తా, తర్వాత ఓకే ఫస్ట్ నేను హార్డెస్ట్ మెథడ్ చెప్తా. అంటే కొంచెం ఆలోచించడం కష్టం, బట్ ఆలోచిస్తే ఈజీ అయిపోతుంది. నెక్స్ట్ ఈజియెస్ట్ మెథడ్ చెప్తా. ఫస్ట్ హార్డెస్ట్ మెథడ్ చూద్దాం. z is equals to 2 minus 3i ఉందా, సరే ఇక్కడ చూద్దాం, మీకు కూడా కొంచెం నేను కనిపిస్తా. క్లియరా? ఇప్పుడు దీన్ని నేను ఏం చేస్తున్నా అంటే ఈ 2ని పంపిస్తున్నా. z minus 2 is equals to minus 3i. క్లియరా? తర్వాత స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తున్నా. అప్పుడు ఏమవుతుంది, z minus 2 whole square is equals to minus 3i whole square. తర్వాత ఏం చేస్తున్నా, ఇది ఏ ఫార్మాట్లో ఉంది, a minus b whole square కాబట్టి a square plus b square అంటే 2 square 4 minus 2 into a into b is equals to minus 3i whole square అంటే ఏంది, 9i square. కరెక్టా? minus 3 whole square అంటే 9, i whole square అంటే i square. సరే, z square plus 4 minus 4z is equals to 9 into minus 1. క్లియరా? z square plus 4 minus 4z 9 into minus 1 is nothing but minus 9. I square వాల్యూ అంతా minus 1 కాబట్టి 9 into minus 1 is nothing but minus 9. ఈ minus 9 ఇద్దేయండి, z square minus 4z plus 4 plus 9 is equals to 0. తర్వాత z square minus 4z 4 plus 9 is nothing but 13 which is nothing but 0. So z square minus 4z plus 13 is equals to 0. వచ్చిందా లేదా? ఇట్లా వేసేయచ్చు. ఓకేనా? సో ఒక్క నిమిషం. సో ఇట్లా వేసేసేయచ్చు మనం ఈజీగా. ఇంకో మెథడ్ ఏంది, ఇంకా కొంతమందికి ఆ మెథడ్ కొంచెం గుర్తుండదు, లేకపోతే అది కొంచెం ట్రిక్కీ ఉందంటే ఈ 2 minus 3i ఇందులో పెట్టండి. ఓకే, అది కూడా కొంచెం మనకి ఈజీ అవుతుంది. 2 minus 3i whole square minus 4 into 2 minus 3i plus 13. క్లియర్? సో 2 minus 3i whole square అంటే a minus b whole square కదా. సో a square
ప్లస్ బీ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 3i మైనస్ 4 ఇంటూ 2 మైనస్ 8 ప్లస్ 12i ప్లస్ 13 ఇది ఈక్వల్స్ టు 0. 4 ప్లస్ 9i స్క్వేర్ మైనస్ 2 2 4 4 3 12 మైనస్ 12i మైనస్ 8 ప్లస్ 12i ప్లస్ 13 క్లియరా. 4 ప్లస్ 9 ఇంటూ ఐ స్క్వేర్ అంటే 9 ఇంటూ ఐ స్క్వేర్ అంటే మైనస్ 1 క్లియరా. చలో మైనస్ 12i ప్లస్ 12i ఓకే మైనస్ 8 ప్లస్ 13 ఇది ఈక్వల్స్ టు 0. మైనస్ 8 ఒకటి మిగిలింది. 4 మైనస్ 9 మైనస్ 8 ప్లస్ 13 ఇది ఈక్వల్స్ టు 0. 4 ప్లస్ 13 17 మైనస్ 9 మైనస్ 8 అంటే 17 మైనస్ 17 0. సో ఇట్లా కూడా చేయొచ్చు, ఇట్లా చేయొచ్చు. కొంచెం మీకు డిఫరెంట్గా చేసి చూపిస్తే కూడా మీకు అలవాటు అవుతుందని చెప్పి చేసిన. సో క్లియర్గా అర్థమైందా. సో నా వీడియోస్ ఏమైనా మీకు కొంచెం యూజ్ అయితే తెలుసు కదా ఏం చేయాలో. రైట్.